హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక అద్భుతం చోటు చేసుకుంది. ఎక్సలెంట్ మ్యాచ్, ఎక్సలెంట్ ప్లే బై జింబాబ్వే. ఎక్సలెంట్గా ఆడారు, ఆస్ట్రేలియాని మట్టి కరిపించారు. ఆల్రెడీ 2007లో కూడా ఇలాగే ఆస్ట్రేలియాని జింబాబ్వే ఓడించింది. మళ్ళీ అదే విధంగా 2026లో ఆస్ట్రేలియాని మళ్ళీ జింబాబ్వే ఓడించింది. ఈ చిన్న టీమ్స్ చాలా బాగా ఆడుతున్నాయి. మొన్న రీసెంట్గా యూఎస్ఏ కూడా ఇండియాకి షాక్ ఇచ్చినంత పనిచేసింది. అక్కడ నెదర్లాండ్ పాకిస్తాన్ కూడా షాక్ ఇచ్చినంత పనిచేసింది. వెస్టిండీస్ అయితే ఇంగ్లాండ్ని ఓడించింది. ఇప్పుడు జింబాబ్వే ఏకంగా ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ ఫీల్డింగ్ మాత్రం టాప్ నాచ్లో చేశారు. కమింగ్ టు వాళ్ళ బ్యాటింగ్, ఆల్మోస్ట్ 170 రన్స్ వరకు చేశారు. ఇందులో వాళ్ళ ఓపెనర్ బెనెట్ కూడా బాగా ఆడాడు. అండ్ కమింగ్ టు మిడిల్ ఆర్డర్లో కూడా బాగా ఆడారు. చివరిలో సికిందర్ రజా కూడా బాగా ఆడడంతో ఆ స్కోర్ అనేది చేయగలిగారు. కమింగ్ టు ఆస్ట్రేలియన్ బౌలింగ్, అంత బాగా ఎవరు వేయలేదు. మార్కస్ స్టోయినిస్ బాగా వేశాడు, కానీ ఆయన ఇంజరీ అవ్వడం వల్ల మధ్యలోనే వెళ్ళిపోయాడు. మిగిలిన బౌలర్లు అందరూ కూడా నార్మల్గానే వేశారు. ఎందుకంటే అక్కడ జింబాబ్వే వికెట్స్ ఏం తీయలేకపోయారు వీళ్ళు. ఫీల్డింగ్ కూడా అంత టాప్ నాచ్గా ఏం లేదు. కమింగ్ టు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎప్పుడైతే వచ్చిందో 170 రన్స్తో ముజర్బానీ రెచ్చిపోయాడు. వాట్ ఏ వేరియేషన్స్ అతను వేసిన వేరియేషన్స్! బౌన్సీ బాల్స్తో వికెట్ తీశాడు, పేస్ బాల్తో వికెట్ తీశాడు, యార్కర్తో వికెట్ తీశాడు, అండ్ స్లోవర్ వన్స్తో కూడా వికెట్ తీశాడు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఏ దశలోనూ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఉందనిపించలేదు. బట్ మిడిల్ ఆర్డర్లో గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ మ్యాట్ రెన్షా ఆడుతున్నప్పుడు మాత్రం ఆస్ట్రేలియా గెలుస్తుందేమో అనిపించింది. బట్ ఎప్పుడైతే బర్ల్ వచ్చి మ్యాక్స్వెల్ని బౌల్డ్ చేశాడో ఇంకా గేట్స్ ఓపెన్ అయిపోయినాయి అనమాట జింబాబ్వే గెలవడానికి. సో జింబాబ్వే చాలా బాగా ఆడి మంచిగా గెలిచింది. మోస్ట్గా చెప్పాలంటే ముజర్బానీ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, టాప్ నాచ్ బౌలింగ్ వేశాడు. 4 ఓవర్స్ వేసి 17 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. కమింగ్ టు వీళ్ళ ఫీల్డింగ్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఫీల్డింగ్ చేశారు. ముఖ్యంగా టోనీ మునంగియా అయితే ఎక్సలెంట్గా ఫీల్డింగ్ చేశారు. ఒక 6 రన్స్ ఆపాడు, ఇది ఆపాడు, అండ్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద T20 వరల్డ్ కప్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే 2007లో కూడా జింబాబ్వే ఆస్ట్రేలియా మీద గెలిచింది. అప్పుడు ఇండియా ప్రపంచ కప్ గెలిచింది. మళ్ళీ ఇప్పుడు కూడా అలా జరిగిద్దేమో చూస్తుందాం. నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.